పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు ఎంత న్యూసెన్స్ అవుతుందో మనం స్టేట్ మొత్తం చూస్తూ ఉన్నాం అనమాట. సో మరి దాని పట్ల అది హత్య అంటారు కొంతమంది, అనుమానాస్పద మృతి అంటారు కొంతమంది, అట్లా. సో ఇన్ని జరుగుతుంటే మరి మన కేఏ పాల్ గారు మాత్రం ఆయన ఏమంటున్నారంటే దీనికి పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పి ఒక బాంబు అయితే తెలిచారు అనమాట. సో మరి అసలు ఆయన ఎందుకు ఆ మాట అన్నారు, అందులో పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు కారణం అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఈయన ఒక పాస్టర్ అయినప్పటికీ కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు అయితే ఉంది ఆయనకి. ఎన్నో ప్రసంగాలు కావచ్చు, అంటే దైవ చింతన వాళ్ళ యేసుప్రభుకు సంబంధించి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మీటింగ్స్, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. దాని పట్ల మంచి పేరు అయితే ఉంది. అయితే రీసెంట్గా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడా, లేకపోతే రోడ్డు ప్రమాదం జరిగిందా, ఎవరైనా చంపేస్తారా, ఇదంతా కూడా ఏది ఇంకా క్లారిటీ లేదు. కానీ చాలా మంది క్రైస్తవ సోదరులు అందరూ కూడా 90% పీపుల్ అందరూ కూడా ఆయన్ని హత్య చేశారని అయితే నమ్ముతున్నారు. సో అదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా కూడా న్యూస్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా దాని గురించి రియాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే నిజంగా అది హత్య లేకపోతే ఆయనే చనిపోయాడా? సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్లో చూసుకుంటే ఆయన తోలుతున్నటువంటి బండికి కూడా ఓన్లీ ఇక్కడ హెడ్ లైట్ కాకుండా పక్కనటువంటి సైడ్ లైట్ పనిచేయడం కానీ, అండ్ ఆయన నడిపే విధానం కూడా చూస్తుంటే కొంతమంది డ్రింక్ చేశారని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన చనిపోయేటువంటి ఆ ప్లేస్లో చూస్తే కర్రల మీద రక్తం కనిపించడం కానీ, అదేవిధంగా ఆయన ఒంటి మీద కూడా కొన్ని గాయాలు కనిపించడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా హత్య అని కూడా అంటున్నారు. అయితే దీనికి ఇప్పుడు ఇక్కడ కేఏ పాల్ ఈయన ఏమంటున్నాడు అంటే మీడియా ముందుకు వచ్చి మరి ఈ వీడియో రీసెంట్గా ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల హత్యకి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా ఒక ఆయన స్టేట్మెంట్ చేశాడు. సో దీనికి కూడా కారణం ఏంటంటే దాని ఒక సాక్ష్యం చెప్తున్నాడు. రీసెంట్ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, మతాలకు సంబంధించి రెచ్చగొట్టడానికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అందుకోసమనే ఆయన చంపేస్తారనే విధంగా ఆయన అయితే మాట్లాడుతున్నాడు. సో మరి ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. సో ఆ విధంగా ఆయన మతపరంగా రెచ్చగొడుతున్నాడు అనుకుంటే సాధారణంగా చాలా మంది క్రిస్టియన్స్ కూడా డైలీ వాళ్ళ మత ప్రచారం చేసుకోవడం కానీ, ప్రతి ఒక్క వీధిలో కానీ, వేరే ఊర్లకు వెళ్ళి, వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా వాళ్ళ దేవుని గురించి మాట్లాడడం కానీ, మా క్రిస్టియానిటీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు చెప్పుకోవడం కానీ, మరి ఇదంతా కూడా డైలీ వాళ్ళు చేస్తున్నారు కదా. సో దీన్ని కూడా కొంతమంది ఖచ్చితంగా విమర్శిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ ఆయన నిజంగానే అక్కడ హత్యకు గురయ్యాడా, లేకపోతే ఏదైనా బండి వచ్చి గుద్దిందా అంటే దీనికి సంబంధించి సరైన ఆధారాలు ఇంకా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవేళ దీని గురించి ఏమైనా సరైన ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ కూడా మతాల పరంగా ఖచ్చితంగా కొన్ని గొడవలు అనేవి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దగా అవుతాయని కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా వీటిని అదుపు చేసే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈయన హత్య గురించి, ప్రవీణ్ పగడాల పాస్టర్ హత్య గురించి ఎలాంటి నిజాలు ఇంకా బయటకు వస్తాయి. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈయనది హత్యనే, ఎవరు చేశారో తెలుసుకొని కఠినంగా శిక్షించాలి. ఇప్పటి వరకు ఎవరికి జరిగినా కూడా, వేరే మతాలకు జరిగినప్పుడు చాలా మంది మీడియా వాళ్ళు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ, ప్రభుత్వాలు కానీ చాలా మటుకు రియాక్ట్ అవుతాయి. కానీ మాకు సంబంధించి జరిగినప్పుడు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదని వాళ్ళు కూడా వాపోతున్నారు. చూద్దాం మరి దీని గురించి ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి ఏంటి అని.